హలో గాయ్స్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము మన జాన్ సీనా నుంచే ఈ అప్డేట్ వీడియో స్టార్ట్ చేద్దాం బాస్. ఎందుకంటే జాన్ సీనా పైన మనకి ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ వచ్చిందన్నమాట. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన జాన్ సీనా రెగ్యులర్గా మనకి రా షోలో కనిపిస్తున్నారు, ఓకే అంత బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ కాకపోయే రా కోసమే మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ మీకు తెలుసా, దాని తర్వాత కాకపోయే రా షోస్ కోసము జాన్ సీనా అడ్వర్టైజ్ లేరు బాస్. అంటే రెసల్మేనియా కంటే ముందు కాకపోయే రా షోస్ కోసము మన జాన్ సీనా అడ్వర్టైజ్ లేరు. అంటే నెక్స్ట్ వీక్ కాకపోయే రా కోసం ఉన్నారు, కానీ దాని తర్వాత కాకపోయే రా షోస్ కోసము మన జాన్ సీనా అడ్వర్టైజ్ లేరు. డైరెక్ట్గా రెసల్మేనియా కోసమే అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఈ న్యూస్ బయటికి రాగానే చాలా మంది ఫ్యాన్స్, ఎస్పెషల్లీ మన జాన్ సీనా ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ అప్డేట్ విన్న తర్వాత, అంటే ఈ న్యూస్ విన్న తర్వాత ఒకవేళ మీ మనసులో ఏమైనా డౌట్స్ వస్తున్నాయో ఆ డౌట్స్ ఇప్పుడే క్లియర్ చేస్తాను. చూడండి, మన జాన్ సీనా నెక్స్ట్ రా తర్వాత కాకపోయే రా షోస్ కోసం, స్మాక్ డౌన్ షోస్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరు, కరెక్టే. బట్ డబ్ల్యూడబ్ల్యూ మేబీ అడ్వర్టైజ్ చేయొచ్చు నెక్స్ట్ రా తర్వాత ఇంకా కొన్ని రా షోస్ కోసం, స్మాక్ డౌన్ షోస్ కోసము మన జాన్ సీనాకి అడ్వర్టైజ్ చేయొచ్చు అనమాట. లేదంటే సర్ప్రైజ్ రిటర్న్ బి కావచ్చు. ఎందుకంటే ద రాక్ స్టోరీ ఉంది కదా బాస్, అంటే ద రాకే జాన్ సీనాది హీల్ టర్న్ చేయించినారు. అండ్ ద రాకే కనిపించకపోతే రెసల్మేనియా కంటే ముందు అది ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుందా, మీరే చెప్పండి. సో అందుకనే ద రాక్ స్టేటస్ గురించి మాట్లాడితే ఓపెన్గా చెప్పాలంటే మేబీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ రాల్ వచ్చా రావచ్చు ద రాక్, లేదా సర్ప్రైజ్ రిటర్న్. అంటే నేను ఇందాక చెప్పినా కదా, అంటే మన జాన్ సీనా అడ్వర్టైజ్ లేని షోస్లో మన జాన్ సీనా వచ్చేస్తారు, అండ్ అదే షోలో ద రాక్ వచ్చినా రావచ్చు అనమాట. అండ్ ఓపెన్గా చెప్పాలంటే రెసల్మేనియా కంటే ముందు కంపల్సరీ ద రాక్, జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మనకి ఒక రింగ్లో చూడడానికి దొరుకుతాయి అనమాట. అంటే ఇలా మధ్యలో కంపల్సరీ ఏదైనా సెగ్మెంట్, ఏదైనా బ్రాల్ జరుగుతుంది, అంటే ద రాక్ సపోర్ట్ చేస్తారు జాన్ సీనాకి, ఏదో సంథింగ్ బ్రాల్ జరుగుతుంది. అండ్ ఓపెన్ చెప్పాలంటే మన గో హోమ్ ఎడిషన్, అంటే మన రెసల్మేనియా కంటే ముందు మనకి ఒక లాస్ట్ స్మాక్ డౌన్ షో చూడడానికి దొరుకుతుంది కదా. సో ఆ స్మాక్ డౌన్ షో కోసం అంటే మన జాన్ సీనా అంటే స్పెషల్లీ మన ద రాక్ రూమర్ ఉన్నారనమాట. సో ద రాక్ ఆ షోలో వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయన్నమాట. సో ఓపెన్గా చెప్పాలంటే నెక్స్ట్ రా కోసం అయితే మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు, కానీ రా షోస్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరు. బట్ వచ్చినా రావచ్చు అనమాట. అండ్ ద రాక్ వచ్చినా రావచ్చు అనమాట. ఎందుకంటే ద రాక్ ఇక డైరెక్ట్గా రెసల్మేనియాలో కనిపిస్తే ఈ మ్యాచ్ హైప్ అనేది, అంటే ఇప్పుడు మన ద రాక్ హీల్ టర్న్ చేయించినారు జాన్ సీనాది, అండ్ మన జాన్ సీనా దాకంటే ముందు అంటే మన చేంబర్ మ్యాచ్ గెలిచినారు కదా. సో ఇప్పుడు రెసల్మేనియా కోసం కొంచెం హైప్ అయితే అయిపోయి, అంటే స్పెషల్లీ జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ కోసం అయితే కొంచెం హైప్ వచ్చిందనమాట. స్పెషల్లీ మన జాన్ సీనా హీల్ టర్న్ వల్ల, ద రాక్ వల్ల. కానీ ద రాకే కనిపిస్తలేరు. అండ్ డైరెక్ట్ రెసల్మేనియాలో ద రాక్ కనిపిస్తే అసలు ఎక్కడి నుంచైనా మీరే ఆలోచించి చెప్పండి, ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుంది అసలు ద రాక్ ఎందుకు హీల్ టర్న్ చేయించింది జాన్ సీనాది. అంటే ఏదో క్లారిటీ, అంటే వాళ్ళు రింగ్లో వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా. ద రాక్ అండ్ జాన్ సీనా ప్లాంట్ సంథింగ్ ఏదో చెప్పాలి, లేదా మనకి ఏం చెప్పకపోయినా పర్లేదు, బట్ రింగ్లో మాత్రం కనిపించాలి. ద రాక్, జాన్ సీనా అందరూ కనిపించాలన్నమాట. కోడితో ఒక సెగ్మెంట్ అయినా సరే, లేదా ఒక బ్రాల్ అయినా సరే, ఏదో ఒకటి రెసల్మేనియా కంటే ముందు చూపిస్తేనే అప్పుడు ఆ మ్యాచ్ పైన ఇంకా ఎక్కువ హైప్ అనేది వస్తుందన్నమాట. అంటే స్టార్టింగ్లో, అంటే ఓపెన్గా చెప్పాలంటే స్టార్టింగ్లో ఈ మ్యాచ్ పైన హైప్ వచ్చింది. బట్ ఇప్పుడు 2 వారాల నుంచి మన జాన్ సీనా వస్తున్నారు. జాన్ సీనా ఫ్యాన్స్ అందరికంటే ఎందుకు హీల్ టర్న్ చేసినారో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. మీరందరూ సపోర్ట్ చేయలేదు, మీరందరూ సపోర్ట్ చేసినారు. ఒకప్పుడు ఒక బొమ్మలా నన్ను యూజ్ చేసినారు, ఆడుకున్నారు నాతో. బట్ ఇప్పుడు మీ ముందు ఒక కొత్త బొమ్మ రాగానే మీరు నన్ను లైట్ తీసుకున్నారన్నమాట. మీరు నన్ను చీర్ చేస్తారంటే మీరు నన్ను చూసి చీర్ చేస్తలేరు, జాన్ సీనా సక్స్ అంటున్నారు అన్నమాట. చాలా రీజన్స్ ఇస్తున్నారు మన జాన్ సీనా. అంటే హీల్ టర్న్ తర్వాత మీకు ఏం దొరుకుతుంది మీరు ఆలోచించినారు. బట్ మీరు నా గురించి ఆలోచించినారా ఎప్పుడైనా? నేనేం ఫీల్ అవుతున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, మీరు నా గురించి ఏమైనా ఆలోచించినారని ఈ టైప్లో మన జాన్ సీనా చాలా రీజన్స్ ఇస్తున్నారు. బట్ కోడీ రోడ్స్ రాగానే మన జాన్ సీనా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ఇదంతా చూసి ఏదో సంథింగ్ బ్రాల్ ఉంటుందని, అంటే ఇలా మధ్యలో కంపల్సరీ ఏదో బ్రాల్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ రా కోసం అయితే జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు కదా. సో మేబీ నెక్స్ట్ రా ఏమైనా కావచ్చు, కానీ దాని తర్వాత కాకపోయే రా షోస్ కోసం, స్మాక్ డౌన్ షోస్ కోసం అడ్వర్టైజ్ లేరు. సో రారని కాదు, వచ్చినా రావచ్చు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ద రాక్ రావాల్సిందే, డైరెక్ట్గా రెసల్మేనియాలో వస్తే బాగానే ఉంటుంది. బట్ అంత కిక్ ఉండదు అనమాట. అంటే దానికంటే ముందు లైక్ లాస్ట్ ఇయర్ ఎన్ని బ్రాల్స్ జరిగినాయి, రెసల్మేనియా కంటే ముందు ఎన్ని బ్రాల్ జరిగినాయో లాస్ట్ ఇయర్ మీకు తెలుసు అనమాట. సో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకా ఎలాంటి బ్రాల్ జరగలేదు. సో దానివల్ల ఈ మ్యాచ్ పైన ఫస్ట్ హైప్ వచ్చింది, ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఈ మ్యాచ్ కోసం ఏ లెవెల్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా? మీరు
కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన జాన్ సీనా గురించి ఇంకో మ్యాటర్ ఉందన్నమాట. అంటే మనము జాన్ సీనా కోడి గురించి మరొకసారి మాట్లాడదాం, ఇదే వీడియోలో మాట్లాడదాం, కొంచెం లాస్ట్లో మాట్లాడదాం అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జే ఊసో గురించి. బాస్ మన జే ఊసో లాస్ట్ వీక్ అయితే ఒక చిన్న బాచ్ జరిగింది, ఓకే. బట్ ఈ రాల్ అంటే ఈ వారంవి మన జే ఊసో స్పియర్ కొడుతున్నప్పుడు కాలు జారిందన్నమాట. సో ఒక చిన్న బాచ్ జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ వీక్ అంత పెద్ద బాచ్ జరిగిన తర్వాత లాస్ట్ వీక్ ఫ్యాన్స్ అంత భయంకరంగా ఎక్కిరిచిన తర్వాత జరుగుతుందా? సో అందుకని ఓపెన్గా చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ లాస్ట్ వీక్ అయితే ఏదో కావాలని, అంటే లాస్ట్ వీక్ ఏదో అనుకోకుండా జరుగుతుంది అంటే ఆ బాచ్. బట్ ఈ వారం అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే ఒక మిస్టేక్, ఒక బాచ్ అనేది చూపించింది అనమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏ టైప్లో చూపిస్తుంది అంటే మన జే ఊసో కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు. జే ఊసో అంటే మన గుంతర్కి ఓడిపోయగలరా లేదా అని ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారని ఇట చూపిస్తుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ కావాలని. అంటే ఈ బాచ్ చూపించడం నిజంగానే బాచ్ చేస్తలేరు జే ఊసో, అది ఒక స్టోరీ లైన్ అనమాట. అండ్ ఇదంతా స్టోరీ లైన్ చూపించి రసల్ మేనియాలో కొంచెం కాన్ఫిడెంట్గా చూపిస్తారనమాట మన జే ఊసోకి. అండ్ జే ఊసో మన గుంతర్కి ఓడిపించేస్తారని ఇలాంటి రూమర్ అనమాట. సో ఇప్పుడు ఈ రూమర్ పైన మీరేమంటారు? అంటే మన జే ఊసో నిజంగానే ఓడిపిస్తే మంచిదా? అంటే ఓపెన్ చెప్పాలంటే రూమర్స్ చాలా ఉన్నాయి, జే ఊసో ఓడిపించేస్తారంట మన గుంతర్కి రసల్ మేనియాలో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ మీకు తెలుసా జే ఊసో అంటే ఇప్పుడు అంటే రసల్ మేనియాలో గెలుస్తారా గెలవరా దాని గురించి అంటే డైరెక్ట్గా మన జే ఊసోనే మాట్లాడినారనమాట. జే ఊసో ఏమన్నారంటే ఇప్పుడు నేను మొత్తం వరల్డ్కి 2 టైమ్స్ అంటే సెకండ్ టైం నేను షాక్ చేస్తాను. అంటే ఫస్ట్ టైం మన రాయల్ రమ్మల్ గెలిచి మొత్తం వరల్డ్కి షాక్ చేసినారు. అండ్ ఇప్పుడు అందరు ఫ్యాన్స్ అందరికీ రసల్ మేనియాలో షాక్ చేస్తారంటే 2 టైమ్స్ షాక్ అయిపోతారు ఇక ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే మన జే ఊసో అక్కడ ఏం చెప్తున్నారంటే మన గుంతర్కి ఓడిపించేస్తారంట రసల్ మేనియాలో. అండ్ ఒక న్యూ టీషర్ట్ వస్తాను ఈ టైప్లో మన జే ఊసో చెప్పినారు. సో ఇప్పుడు మీరు చెప్పొచ్చు జే ఊసోతో చెప్పేసినారు జే ఊసో గెలుస్తారని. సో ఇప్పుడు మీకేం పంపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు ఈ రసల్ మేనియా కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మంచి ఫేటల్ ఫోర్ మ్యాచ్ డిసైడ్ చేస్తుందన్నమాట. అండ్ ఎవరి మధ్యలో అంటే మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటా వర్సెస్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్ మధ్యలో. ఎస్ అంటే చూడండి ఇప్పుడు రీసెంట్లీ ఏమైందో మీకు తెలుసు, రా ఎండింగ్లో చిన్న బ్రాల్ అయిపోయింది అనమాట. అంటే మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయినారు. మన పెంటా డిస్క్వాలిఫికేషన్ వల్ల ఓడిపోయినారు. బ్రాన్ బ్రేకర్ పైన అటాక్, పెంటా పైన అటాక్, అండ్ ఫిన్ బ్యాలర్ అండ్ మన డామినిక్ మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ అని చాలా జరుగుతుంది కదా. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మంచి మల్టీపర్సన్ మ్యాచ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఫేటల్ ఫోర్ మ్యాచ్, ల్యాడర్ మ్యాచ్ అంటే సంథింగ్ ఏదో ఒక మ్యాచ్ యాడ్ చేస్తుంది అనమాట. అంటే 4 ఉంటారు కంపల్సరీ, మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటా వర్సెస్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్ అని ఈ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుంది. అంటే ప్రజెంట్ కోసం జస్ట్ ఇది ప్లాన్ అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ అంతా ఓకే అయిపోతే మనకు చాలా తొందరలోనే ఈ మ్యాచ్ బి కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిందనుకో నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫిన్ బ్యాలర్ అండ్ డామినిక్ ఒకటే మ్యాచ్లో ఉంటారు. అండ్ ఆ మ్యాచ్ మధ్యలో ఇలా మధ్యలో చాలా గడబడవుతాయి అనమాట. అండ్ దీని లాభం లేపి మన డామినిక్ ఈ రసల్ మేనియాలో మన న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కావచ్చు, మొత్తం వరల్డ్ షాక్ అయిన షాక్ కావచ్చు అనమాట. డామినిక్ బి గెలిచినా గెలవచ్చు అనమాట. నేను ముందే చెప్పేస్తాను ఒకవేళ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయితే. సో ఇప్పుడు మీరేమంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి డార్లింగ్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన బెస్ట్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి. అంటే టాప్ 5లో ఎవరున్నారు అంటే ఈ ప్రెసెంట్ ఈ టైంలో అంటే రోడ్ టు రసల్ మేనియా టైం కదా. సో ఇలాంటి టైంలో ఏ సూపర్ స్టార్ మార్కెట్లో మొత్తం దులిపేస్తున్నా అంటే ఏ సూపర్ స్టార్ టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయో నేను మొత్తం మీకు చెప్పేస్తాం. చూడొచ్చు మీ స్క్రీన్ పైన టాప్ 5 లిస్ట్ అనమాట. నంబర్ 1 ప్లేస్లో మన జాన్ సీనా ఫేర్వెల్ టూర్ టీ షర్ట్ అనమాట. మన జాన్ సీనా టీ షర్ట్ అంటే ఫ్యాన్స్ ఎంత హేట్ చేసినా సరే మన జాన్ సీనా టీ షర్ట్ మాత్రము అంటే మర్చెండైజ్ సేల్స్లో మన జాన్ సీనా నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. చాలా దబాయించి మన జాన్ సీనా టీ షర్ట్స్ సేల్ అవుతున్నాయి అనమాట. రోమన్ రేన్స్ టీ షర్ట్ ఎస్ అంటే యువర్ ట్రైబల్ షీఫ్ అంటే వైటీసీ టీ షర్ట్ బి చాలా దబాయించి సేల్ అవుతుంది. మన రోమన్ రేన్స్ సెకండ్ ప్లేస్ ఉన్నారు. థర్డ్ ప్లేస్లో మన జే ఊసో రాయల్ రంబల్ టీ షర్ట్ మళ్ళొకసారి సేల్ అవుతుంది అనమాట. ఫోర్త్ ప్లేస్లో మళ్ళొకసారి మన జాన్ సీనా. ఫిఫ్త్ ప్లేస్లో మళ్ళొకసారి మన జాన్ సీనానే బాస్. అంటే ఓపెన్గా చెప్పాలంటే టాప్ 5లో ముగ్గురు ఉన్నారన్నమాట. జాన్ సీనా, రోమన్ రైన్స్ అండ్ జే ఊసో. రోడ్ టు రసల్ మేనియా టైంలో ఈ సూపర్ స్టార్స్ మార్కెట్లో మొత్తం అంటే టీ షర్ట్స్లో టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయన్నమాట. ఫ్యాన్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈ సూపర్ స్టార్కి. రోడ్ టు రసల్ మేనియా టైంలో చాలా దబాయించి సేల్ అవుతున్నాయి ఈ సూపర్ స్టార్స్ టీ షర్ట్. అంటే ఏ సూపర్ స్టార్స్ మన జాన్ సీనా, రోమన్ రైన్స్ అండ్ జే ఊసో అనమాట. సో అప్పుడప్పుడు నేను మీ అందరికీ మన మర్చెండైజ్ సేల్స్ గురించి, టీ షర్ట్ సేల్స్ గురించి అప్డేట్
ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో, ఎందుకంటే మీకు కొంచెం ఐడియా ఉండాలన్నమాట. అంటే ప్రెజెంట్ స్టోరీ లైన్ ప్రకారం ప్రెజెంట్ నడుస్తున్న స్టోరీ ఇదంతా ఇవంతా ఫ్యూడ్లో ఫ్యాన్స్ అసలు ఏ సూపర్ స్టార్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఆ మర్చెండైజ్ సేల్స్ పైన మనకు తెలుస్తుంది అనమాట. ఏ సూపర్ స్టార్ టీ షర్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయో ఆ సూపర్ స్టార్కి ఫ్యాన్స్ కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తున్నట్టు అని ఒక అర్థం అనమాట. సో అందుకనే అప్పుడప్పుడు నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను మన మర్చెండైజ్ సేల్స్ గురించి. అండ్ చూడండి, కోడీ రోడ్స్ ప్రెజెంట్ కోసం ఛాంపియన్. ఓకే, అండ్ అలాంటిది కోడీ రోడ్స్ రీసెంట్ టైంలో అసలు టాప్ 5 లిస్ట్లోనే ఉండలేరు అనమాట. నిజంగా ఇది కొంచెం షాకింగ్ అనమాట. ఫ్యాన్స్ ఏమో అక్కడ రింగ్లో బాగానే సపోర్ట్ చూపిస్తారు కోడీ రోడ్స్కి, అండ్ అదే మర్చెండైజ్ సేల్స్లో కొంచెం సపోర్ట్ చూపిస్తే మంచిగా. అంటే ఒకప్పుడు చాలా కొన్నారు, బట్ ఇప్పుడు రోడ్ రసమైన టైంలో అంటే టాప్ 5లో లేరన్నమాట కోడీ రోడ్స్. అండ్ మేబీ ఇప్పుడు ఇంకో వారంలో వచ్చినా రావచ్చు టాప్ 5లో, బట్ ప్రెజెంట్ కోసం అయితే కోడీ టాప్ 5లో లేరు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన పేజ్ గురించి. అంటే మీరు ఎవరెవరు పేజ్ ఫ్యాన్ మీరు కామెంట్లో చెప్పండి బాస్. ఒకప్పుడు మన పేజ్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి సూపర్ స్టార్ అన్నమాట, బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అండ్ దాని తర్వాత AEW వెళ్ళిపోయింది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఉన్నప్పుడు చాలా జరిగింది అనమాట. నెక్ ఇంజురీ అయిపోయింది, మెడికల్ క్లియర్ కావాలంటే చాలా జరిగిండే మన డబ్ల్యూడబ్ల్యూలో. సో దాని తర్వాత కాంట్రాక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక మన పేజ్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి అనమాట. బట్ ఇప్పుడు రీసెంట్ టైంలో మన పేజ్కి డబ్ల్యూడబ్ల్యూ గురించి అడిగినప్పుడు, డబ్ల్యూడబ్ల్యూలో మీరు ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేస్తారా అని మన పేజ్కి అడిగినప్పుడు పేజ్ ఏమైనా ఆన్సర్ ఇచ్చాను చాలా క్లియర్లీ చెప్పింది బాస్. చాలా మంచిగా అనిపించింది ఆన్సర్. అండ్ అది ఏంటంటే చూడండి, ఎంతైనా సరే నేను డబ్ల్యూడబ్ల్యూలో నేను పెరిగినాను అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూ వల్లనే కదా పేజ్కి ఒకప్పుడు అంటే చాలా మంచి పేరు వచ్చింది అనమాట. సో ఇది ఎప్పటికీ మర్చిపోదు, ఏ కంపెనీ నుంచి పేరు వచ్చినా ఎప్పటికీ మర్చిపోద్దు అనమాట. సో మన పేజ్ మర్చిపోలేదు. పేజ్ ఏమని చెప్పానంటే డబ్ల్యూడబ్ల్యూ వల్లనే కానీ నేను ఇంత పెద్ద సూపర్ స్టార్ అయినాను. అండ్ నేను ఫ్యూచర్లో ఒక మంచి అవకాశం దొరికినప్పుడు, వాళ్ళకి మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు, ఒక మంచి కరెక్ట్ టైం నాకు అనిపిస్తే అండ్ మంచి అవకాశం నాకు అనిపించినప్పుడు నేను కంపల్సరీ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూలో వస్తాను అని ఈ టైప్లో పేజ్ చెప్పింది అనమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ మా డబ్ల్యూడబ్ల్యూ ఒక మంచి కాంట్రాక్ట్ ఒక మంచి ఆఫర్ ఇస్తే ఇన్ ఫ్యూచర్లో, అంటే ఇప్పుడే కాదు ఇమీడియట్గా ఇన్ ఫ్యూచర్లో మన పేజ్ మా డబ్ల్యూడబ్ల్యూలో కనిపించచ్చు అనమాట. సో ఇప్పుడు మనము మళ్ళొకసారి మన జాన్ సీనా గురించి మాట్లాడదాం అన్నమాట. నేను స్టార్టింగ్లో చెప్పినాను ఆల్రెడీ, మనం స్టార్టింగ్లో జాన్ సీనా గురించి మాట్లాడినాం. బట్ ఇప్పుడు మళ్ళొకసారి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు ఒక్కటి గమనిస్తున్నారా, మన జాన్ సీనా వస్తున్నారు, రింగ్లో మాట్లాడుతున్నారు, కోడీ వస్తున్నారు, కోడీ ముందు మన జాన్ సీనా ఏం మాట్లాడతలేరు. అండ్ దాని తర్వాత వీళ్ళు కొంతమంది ఏమని కామెంట్ చేసినారంటే మన ట్రిపుల్ హెచ్ కాపాడుతున్నారు కోడీ రోడ్స్కి, ట్రిపుల్ హెచ్ కాపాడుతున్నారు కోడీ రోడ్స్ కానీ ఈ టైప్లో కొంతమంది సోషల్ మీడియా టాక్ అనమాట. వీళ్ళు కొంతమంది నాకు కామెంట్ చేసినారన్నమాట సేమ్ ఇదే, అంటే ట్రిపుల్ హెచ్ కాపాడుతున్నారని. సో చూడండి, ట్రిపుల్ హెచ్ కాపాడడం కాదు, మీరు స్టోరీ లైన్ కరెక్ట్గా మీరు గమనిస్తే మన జాన్ సీనా కోడీ రోడ్స్ ముందు ఎందుకు మాట్లాడతలేరు అంటే మీరు ఓపెన్గా చెప్పండి. ఇక మన జాన్ సీనా మాట్లాడినప్పుడు కోడీ అసలు మాట్లాడలేడు అనమాట. కోడీకి మైక్ స్కిల్స్లో ఇచ్చి పడేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే జాన్ సీనా హీల్లో ఉన్నారు, ఇంకా భయంకరంగా మాట్లాడతారు మన జాన్ సీనా కోడీ ముందు మాట్లాడినప్పుడు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మన జాన్ సీనా అస్సలు కేరే చేస్తలేరు అనమాట. అంటే స్టోరీ లైన్ పైన ఒక రూమర్ వచ్చింది, అంటే సేమ్ ఈ టాపిక్ పైన రూమర్ వచ్చింది అనమాట. జాన్ సీనా ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు కోడీదే అప్పర్ హ్యాండ్ అవుతుంది ఊకే ఈ సెగ్మెంట్స్లో. అంటే ఓపెన్గా చెప్పాలంటే కోడీది అప్పర్ హ్యాండ్ ఏం కాదంట, మన జాన్ సీనాని కేర్ చేస్తలేరు అనమాట. అంటే కోడీ ఎంత వచ్చి మాట్లాడినా సరే, ఎంత గెలికినా సరే మన జాన్ సీనా అసలు కేర్ అంటే అసలు పట్టించుకోవట్లేరు అనమాట. అంటే నువ్వు ఎంత అన్నట్టు మన జాన్ సీనా వెళ్ళిపోతున్నారు, కోడీ రోడ్స్కి అసలు వాల్యూ ఇస్తలేరు అనమాట. అంటే నీ ముందు నేనేం మాట్లాడడం అంటే నా టైం వేస్ట్ రా బాబు నీతో మాట్లాడని మన జాన్ సీనా ఆ టైప్లో వెళ్ళిపోతున్నారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అంటే మనం ఏమనుకుంటున్నామంటే జాన్ సీనా మాట్లాడతలేడు, ఇదేంది మన కోడీ రోడ్స్ వచ్చి మాట్లాడుతున్నాం బట్ జాన్ సీనా మాట్లాడతాడు ఏందని మనం అనుకుంటున్నాం. బట్ యాక్చువల్ స్టోరీ లైన్ ప్రకారం చూస్తే అంటే రూమర్స్ ఏమంటున్నాయంటే జాన్ సీనా హీల్ క్యారెక్టర్ ఉన్నారు, అండ్ జాన్ సీనాది హీల్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే అసలు నువ్వెంత నా ముందు, అంటే నువ్వేంది నాతో మాట్లాడేది, అండ్ నేనేది నీతో మాట్లాడంటే అసలు నా టైం ఎందుకు వేస్ట్ రా బాబు అన్నట్టు మన జాన్ సీనా వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ జాన్ సీనా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మాట్లాడాల్సిందే కదా, ఇప్పుడు ఇలా మ్యాచ్ ఉందా అంటే కంపల్సరీ ఇలా మాట్లాడాలి. కానీ ఇన్ ఫ్యూచర్లో మాట్లాడినప్పుడు ఇలా మధ్యలో డైరెక్ట్గా బ్రాల్ ఉంటుంది అనమాట. అంటే మాట్లాడుతారు అండ్ బ్రాల్ జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ నేను మన ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను. మన ద రాక్ విన్ ఫ్యూచర్లో వస్తారనమాట. అండ్ అప్పుడు మేబీ ద రాక్ వచ్చే ముందు బ్రాల్ జరగవచ్చు, లేదా ద రాక్ వచ్చిన తర్వాత బ్రాల్ జరగవచ్చు, బట్ ఏదో సంథింగ్ ఉంటాయన్నమాట. సో ఇది ప్రెజెంట్ కోసము ఒక రూమర్. అంటే జాన్ సీనా ఎందుకు మాట్లాడుతారో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మాట్లాడతారు కోడీ ముందు. అండ్ అప్పుడు మేబీ
ఇన్ ఫ్యూచర్లో ఏమైనా బ్రాల్ ఏమైనా సంథింగ్ జరిగినా జరగచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గురించి. ఓపెన్ చెప్పాలంటే నేను ఈ మ్యాచ్ కోసం రసల్ మేనియాలో కాకపోయి ఈ మ్యాచ్ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను బాస్. అంటే మా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రోమన్ వర్సెస్ CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్. అంటే ప్రెసెంట్ కోసం ఓన్లీ రెండు మ్యాచెస్ కోసం నేను ఎక్కువ అంటే ఓపెన్ చెప్పాలంటే నేను వెయిట్ చేస్తున్నా. అంటే ఓన్లీ రెండు మ్యాచెస్, ఒకటేమో కోడీ వర్సెస్ జాన్ సీనా, ఇంకోటేమో మన ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనమాట, రోమన్ వర్సెస్ మన పంక్ వర్సెస్ మన రాలిన్స్ అనమాట. సో ఈ రెండు మ్యాచ్ కోసం అయితే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. సో మీరు చెప్పొచ్చు మీరు ఏ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మన ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కోసమే కాంట్రాక్ట్ సైనింగ్ ఉందన్నమాట. అంటే మా CM Punk చాలా క్లియర్లీ చెప్పినారు కదా, నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ సెత్ అండ్ CM Punk మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ ఉందని. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, రీసెంట్లీ వీళ్ళ మధ్యలో ఇంత పెద్ద బ్రాల్ జరిగిందనమాట. అలాంటిది కాంట్రాక్ట్ సైనింగ్లో బ్రాల్ జరగదా అన్నట్టు ఇలాంటి టాక్ వస్తుందన్నమాట. సో ఒకవేళ మన WWE హై సెక్యూరిటీ మొత్తము అంటే చాలా అక్కడ మొత్తం కాంట్రాక్ట్ సైన్ జరుగుతున్నప్పుడు అందరూ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చినా రావచ్చు అనమాట. అంటే ఈ కాంట్రాక్ట్ సైనింగ్కి నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి ట్రై చేస్తారనమాట. అండ్ ఈ కాంట్రాక్ట్ సైనింగ్ అప్పుడు చాలా ఇంకో కొంచెం పెద్ద బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరకవచ్చు. అండ్ ఒకవేళ బ్రాల్ జరగకపోతే సెగ్మెంట్ మాత్రం మామూలుగా ఉండదని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎందుకంటే రీసెంట్లీ మన CM Punk రాలో వచ్చి సెత్ రాలిన్స్ గురించి మాట్లాడినారు, రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు, వీళ్ళకి నేనే తీసుకొచ్చిన అన్నట్టు మన CM Punk మాట్లాడినారు. సో దీని ఆన్సర్ సెత్ రాలిన్స్ మాత్రం కంపల్సరీ ఇస్తారనేమాట నెక్స్ట్ స్మాక్ డౌన్లో. అండ్ రోమన్ రేన్స్ కంపల్సరీ దీని ఆన్సర్ ఇస్తారనేమాట. సో సెగ్మెంట్వి కంపల్సరీ చాలా కిరాక్గా ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్ సైనింగ్లో ఒకవేళ బ్రాల్ జరిగితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు అని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే చాలా దబ్బాయించి వస్తున్నాయి బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఇందాక చెప్పినా కదా ఓన్లీ రెండు మ్యాచ్ కోసం అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉందని. సో ఇప్పుడు మీకోసము అంటే మీరు ఏ మ్యాచ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తాం కామెంట్లు చెప్పొచ్చు. అండ్ ప్రెసెంట్ కోసం ఇవే అప్డేట్స్ ఉండే అనమాట. సో ఏమేమి రూమర్స్ వస్తున్నాయో ఏమేమి అప్డేట్ వస్తున్నాయో మొత్తం కవర్ చేస్తున్నాను డార్లింగ్. సో అందుకని చెప్తాను, మీకు మన వీడియోస్ కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.